హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఇంతకుముందు ఒక ఎస్ఎంపి స్టార్ట్ చేసినాం. ఆ ఎస్ఎంపి వెళ్ళిపోయింది. అది మొత్తం మ్యాటర్ నోట్స్లో క్రియేట్ చేసినప్పుడు అందులో డాటా క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే ఇది కొత్తగా స్టార్ట్ చేసిన. దీంట్లో ఒక ఇల్లు కట్టిన, ఒక ఐరన్ ఆర్మర్ చేసుకున్న, 17 డైమండ్స్ ఉన్నాయి. చూడతా మొత్తం వాటర్ మీద చేసిన. ఇవి ఐటమ్స్ గ్లాస్, వీటికి పైన క్యాంప్ ఫైర్ పెట్టిన. నైట్ అయితే వ్యూ బాగుంటుంది. ఇట్లా పడిపోయిన తర్వాత ఎమ్మెల్యే చేయాలి. అందులో ఐరన్ పెట్టినా కదా, ఇది ఇంకా వుడ్ పెట్టేస్తే వచ్చేస్తుంది. 17 డైమండ్స్, ఐరన్ ఆర్మర్. ఇక్కడ ఈ చెస్ట్ ప్లేట్ బెటర్. ఇది ఇక్కడ బ్లాక్ స్మిత్ అదేదో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో దొరికింది నాకు. ఈ హెల్మెట్ బెటర్ దీనికంటే. వేసేసుకున్నాం. ఈరోజు మైనింగ్కి వెళ్ళాలి. పైన క్యాంప్ ఫైర్ వల్ల మొత్తం కింద పడుతుంది, ఏమో తెలియదు. అది కాపర్ స్మెల్ట్ అవుతుందా? స్మెల్ట్ అవ్వట్లే కదా, వదిలేయండి. ఓ లెట్స్ గో. ఇక్కడ గ్రాస్ బ్లాక్ ఎట్లా వచ్చిందని అడగచ్చు. ఎండర్ మ్యాన్ ఇక్కడ ఆ గ్రాస్ బ్లాక్ ఎత్తుకుని ఉన్నప్పుడు వాని కళ్ళలో చూసి ఇట్లా లోపల కొరుకుతాయి. ఇంట్లో లోపల కొరికితే వాడు ఇక్కడ వచ్చేస్తాడు, కొడతా. బయటకు వచ్చినప్పుడు వాటర్లో వెళ్ళిపోతాడు. అట్లా చేస్తే ఇది కొత్త షేడర్ వేసుకున్న. ఇంతకుముందు నార్మల్ ఆడినాం కదా, ఇప్పుడు షేడర్ వేసుకున్నా. ఈ స్మోక్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్. బాగుంది. వావ్, బ్రెడ్ తిన్నాం ఈరోజు డిన్నర్. పడుకోలేద్దాం. మైనింగ్కి వెళ్ళి ఎంతో కొంత తీసుకొచ్చేస్తే చాలు. అయిపోయింది, మార్నింగ్ అయిపోయింది. ఫుడ్ అంత ఉంది, పికాక్సెస్ ఉన్నాయి. లెట్స్ ఇక్కడ డ్రౌండ్ జాంబీస్ ఎక్కువ ఉన్నారు. ఫుల్ మందిని చంపిన, చాలా డ్రౌండ్ జాంబీస్ని చంపిన ఫ్రెండ్స్. చాలా అంటే చాలా. ఇప్పుడు ఇక్కడెక్కడో కేవ్ చూసిన. ఆ కేవ్లో వెళ్ళి మైన్ చేస్తేనే, అంటే ఓపెన్ కేవ్ అది. ఈ ఓపెన్ కేవ్లో వెళ్ళి మైన్ చేస్తేనే మకిడికి జాలి. ద స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ కూడా అయిపోయింది. ఏం చేద్దామంటే ఇది ఎఫ్లో పెట్టి ఇది ఇట్లా పట్టుకుందాం. మన అక్కడ ఉందని తెలిస్తే నా టార్చ్ ఆల్రెడీ ఉంది. వద్దురా, వేసేసిండు. ఉరకాలి ఇప్పుడు పైనకి. మిల్క్ లేదు. కౌ కౌ కౌ. రే, చచ్చిపోతే నువ్వు ఉండవు చెప్తున్నా. ఇప్పుడు బాగానే నవ్వుతావు తర్వాత. కౌ కౌ. ఇప్పుడు బిచ్చు పని అయిపోయింది. చూడండి, హెల్త్ ఫుల్ అయితే వెళ్దాం.
విచ్కి షీల్డ్లు పెడితే పని చేయదని తెలిసి ఉంటే పారిపోతారా విచ్. రీజనరేషన్ ఏం డ్రాప్ చేసిన వాడు ఇది. రాటన్ ఫ్లాష్ అని నేను కుక్డ్ బీఫ్ అని ఐ క్రీపర్. ఇంత ఫాస్ట్ అరే అయితే అరే ఐరన్ దొరికింది. వీళ్ళని ఐరన్ తీసుకోవాలి ఇప్పుడు. వాళ్ళిద్దరు కొట్లాడి ఎవరు గెలిస్తే వాడు నా దగ్గరకు వస్తాడు. ఓ స్కెలిటన్ మనిషింది వాడిని కొట్టరా. డ్యామేజ్ ఇచ్చి దూరం పంపించుకుని వీడు వాడు. సో లెట్స్ గో. ఇంకా అప్పుడు డైమండ్స్ దొరికినాయి, తోపు దొరికినాయి ఫ్రెండ్స్. ఇట్లా ఈ వాటర్ నుండి కిందికి వస్తాను నేను ఎప్పుడు. ఇంకా కిందికి పోదామంటే ఇక్కడ లేదు. దొరికినాయి, ఐరన్ దొరికినాయి. ఇప్పుడు ఈ మాబ్స్ని ఎట్లయినా చంపాలి. హెల్త్ రీజనరేట్ అవుతుంది. ఆవురా వాళ్ళే పెట్టుకుంటారు. తెల్లగా ఉన్నాడు కనిపిస్తలేడు. వద్దు ఐరన్ ఇక్కడ ఇంకెవడో ఉన్నాడు. ఓపెన్ కేవ్లో వస్తే ఇదే ప్రాబ్లం, మాబ్స్తోనే చచ్చిపోతాం. అంత దూరం నుండి కొడుతుండు. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. ఇప్పుడు మనం లెట్ మీ మైండ్ మై ఐరన్. ఎక్కడుంది, ఎక్కడ చూసినాం మనం ఐరన్. జాంబీ చూసిండు వస్తాడు, తెలుసురా. మా ఫ్రెండ్ ఒకడు వస్తా అన్నాడు, వాన్ కోసం ఇప్పుడు ఆర్మర్, నా కోసం మళ్ళీ ఆర్మర్. ఐరన్ కాదు, కాపర్. అది లెట్స్ గో. అయిపోయింది ఇక్కడ దీని పక్కన. బోన్తో ఫుల్ పని ఉంటుంది తర్వాత. మన ఆర్మర్ పని అయిపోయింది, ఇంకొద్దిసేపు వస్తుంది అందరు. వేడి అయిపోయిన వద్దారా. ఎండర్ మ్యాన్ చూస్తుండు, మన కళ్ళలో చూస్తానేమో నేను.
వాడు నాకు కావాల్సిన బ్లాక్కి ఎత్తుకుని ఉంటే చూస్తా, లేదంటే చూడ. వేస్ట్ ఆఫ్ టైం. క్రీపర్ పేలు పేలవా. బయటికి వస్తే పేలుతావని తెలియచ్చు, అయినా బయటికి వచ్చి హెల్త్ లేదు జర్రా. ఊరుకో, ఫుడ్ తిను. ఇది క్లోజ్, ఇక్కడేం లేవేం. వెరీ బ్యాడ్. దొరికింది. మైండ్ చేసి కలుద్దాం ఫ్రెండ్స్. పాజా స్టార్ట్. ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపెడతా. అక్కడ ఎన్ని స్కెలిటన్స్ అంటే ఇగోండి చూడండి. ఇంత ఇప్పుడే అన్నీ చూసిన, చాలా చూసిన. అందుకే అటు రికార్డింగ్ స్టార్ట్ చేసి ఇంత ఎన్ని స్కెలిటన్స్. ఓహో, మీరు గొడవ పడుతున్నారా? పడండి. యూ ఫైట్. ఒక స్కెలిటన్ ఒకటి చంపేసుకున్నాయి. ఉన్ను 2 hearts. ఉరకండి, ఇప్పుడు వెళ్ళి హెల్త్ రీజనరేట్ చేసుకోండి. ఇంకా దొరికెట్లేవు కదా. ఇటు చూసినాం ఆల్రెడీ. టార్చ్ అరే ఇక్కడే ఉంది. ఆ స్కెలిటన్స్ వల్ల చూడలేకపోయినాయి. ఐరన్ వెరీ వేస్ట్. 14. ఓకే, మన ఆర్మర్ ఆల్రెడీ ఉంది, కొంచెం ఉంది అక్కడ. 7. ఆ ఆర్మర్ అయిపోతుంది, ఐటమ్స్ కూడా మళ్ళీ చేసుకోవచ్చు. అది క్రీపర్తో మనకు సంబంధం లేదు, మనం వెళ్ళిపోదాం. సూప్. తొందర బయటికి ఎట్లా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలో వెతుక్కుని వెళ్ళిపోదాం. ఎమ్మెల్సీ ఎందుకు చేస్తారా రానప్పుడు? వద్దు క్రీపర్. క్రీపర్ అయిపోయింది, నా బతికి అయిపోయింది. హెల్త్ లేదురా. ఏమో ఫ్రెండ్ రండి. చాలా కష్టం బతికినారా. ఆగు. ఈ బయటికి వెళ్ళడానికి దారి లేదంటే బుక్ అంతే, ఏం చేయలేము. లాస్ట్ టైం వీడియో లెక్క అవుతాయి. ఈసారి ఐటమ్స్కి అవసరం లేదు. ఈసారి కీప్ ఇన్వెంటరీ అని ఆటోమేటిక్గా అటర్నోస్లో పెట్టిన. అంటే మన స్కిల్స్కి ఉండాలి అది, లేకపోతే చాలా కష్టం. అది వాటర్ అయితే తొందర పైనకి వెళ్ళిపోదాం. పైనకి పదరా నువ్వు, అది తేలుతూనే ఉంటాయి అని. అయ్యో బయటికి వచ్చేసినాం. తర్వాత చూద్దామండి, ఫస్ట్ బయటికి వెళ్ళి మన ఇంటికి వెళ్దాం.
మన బోట్ ఏది? ఇప్పుడు ఇటు చుట్టూ చూసుకుంటా విలేజ్ ఎక్కడుందో మన విలేజ్ ఏది, మన ఇంటి ముందు వెళ్ళి పార్క్ చేసుకుందాం బోట్. వావ్, దొరికేసింది. పైన మనం ఫుడ్ పెట్టినట్టున్నాం కదా మనం. పెట్టలేదు, బ్రేక్ అయిపోయింది. ఓ, ఓన్లీ చెస్ట్ ప్లేట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ ఎక్కువ కావాలి, 200, 1K ప్లీజ్ చేసేయండి తొందరగా. ఓకే, బాయ్.